కాకినాడ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సందిగ్ధత కొనసాగుతోంది. అన్నవరం తుని మధ్య గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. దీంతో తమ భూములు పోతాయని నిరసన చేస్తున్న రైతులు స్థానికులను ఒప్పించే పనిలో పడ్డారు అధికారులు. రాష్ట్రంలో 9 విమానాశ్రయాలను కొత్తగా నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా తుని అన్నవరం మధ్య నిర్మాణానికి డిపిఆర్ తయారీ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా కసరత్తు కూడా జరుగుతోంది. గతంలో ఇక్కడ ప్రతిపాదనల సమయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. భూములు ఇవ్వలేమని ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే ఆ సమయంలో అక్కడ భూములు విమానాశ్రయానికి అనుకూలంగా లేవని గుర్తించి ప్రతిపాదనలు ఉపసంహరించుకున్నారు. తర్వాత కాకినాడలో ఉప్పు భూములు పరిశీలించారు. కానీ వాటిపై కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే మళ్లీ తుని అన్నవరం మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ సెజ్కు సమీపంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే పారిశ్రామికంగా అభివృద్ధితో పాటు కార్గో కూడా అనుకూలంగా ఉంటుంది. వాకలపూడి నుంచి అన్నవరం వరకు తీరం వెంబడి నేషనల్ హైవే నిర్మాణం జరగబోతోంది. దానివలన రోడ్డు పోర్టులకు అనుసంధానంగా కూడా ఉంటుందని భావిస్తున్నారు. దాంతో మళ్లీ ఈ భూములపైనే ఫోకస్ చేశారు. స్థానికులు రైతులను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. జాతీయ రహదారి విస్తరణలోనూ భూములందరూ కోల్పోయి ఉన్నాము. ఇప్పుడు అందరూ కూడా చిన్నకారు రైతులే ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ పెద్ద రైతులు లేరు. ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం అందరూ కూడా ఎకరం, అరెకరం, 25 సెంట్లు, 50 సెంట్లు ఉన్నవాళ్ళే ఉన్నారు. దీనివల్ల రైతాంగం అంతా కూడా నష్టపోతుంది. ప్లస్ ఏంటంటే సర్జ్ ఏరియాలో, ఎస్సీజెడ్ ఏరియాలో 10,500 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉందని చెప్తున్నారు. అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మా రైతులందరి అభిప్రాయమును. ఏడాదికి ఒక 80,000 బస్తా వరి పంట పండుతూ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఉపాధి కరువు అవుతుంది. గతంలో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. నేమానికి సమీపంలో ఏఎంజీ మెటల్స్ గ్రీన్ అల్యూమినా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనల దశలో ఉంది. సెజ్ పోర్ట్ పరిసరాల్లో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. మరోవైపు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు బోర్డర్లో ఈ ప్రాంతం ఉంటుంది. దానివలన 2 జిల్లాలకు ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. అదే కాకినాడలో నిర్మిస్తే ఒక జిల్లాకు మాత్రమే పరిమితమవుతుంది. దానికి అనుగుణంగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ప్రభుత్వం కూడా తుని అన్నవరం మధ్య నిర్మించడానికి ఆసక్తిగా ఉంది. సాధ్యాసాధ్యాలు, గ్రౌండ్ లెవెల్లో వచ్చే ఇబ్బందులపై ప్రాథమికంగా ఫోకస్ చేశారు. క్షేత్రస్థాయిలో కూడా ఎంత స్థలం అవసరం, ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఉన్నాయా అనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి భూముల్ని ఈరోజు ప్రభుత్వం ఇలాగ మాకు ఎయిర్పోర్ట్లు పెడతాం, అవి పెడతామండి. ఎందుకండి? ఎవరి కోసం పెడుతున్నారండి ఇవి? ఎందుకు? ఎవరి కోసం అండి? ఇక్కడ పచ్చని పొలాలు 1,500 రైతుల్ని పాడు చేయడానికి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఎవరో కంపెనీలు పెట్టి ఫార్మా కంపెనీలు నడిపించి ఇవి ఎవరి కోసం పెడతారండి? ఈ రైతులందరూ ఏమవ్వాలండి? మేము అవసరమైతే ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. తర్వాత ఇక్కడ మేము టెంట్లు అవి వేసి మేము నిరసన తెలియజేస్తున్నాం. చాలా తీవ్రంగా ఉంటుంది. దీని మీద ఎటువంటి యాక్షన్ ఎక్కువగానే ప్రభుత్వంగా తీసుకుంటే మా యాక్షన్ కూడా అంతగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డైలీ నిరాహార దీక్షలు చేస్తాం. మొత్తానికి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు గందరగోళంగా మారింది. మొదట చూసి వద్దనుకున్న భూముల వైపే ప్రభుత్వం దృష్టి పెట్టింది. తమ ఆందోళనలతో వెనక్కి తగ్గారనుకుని రైతులు ఉన్నప్పటికీ అక్కడైతేనే 2 జిల్లాలకు పారిశ్రామికంగా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.